స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు RTV ఫుడ్స్. ఈరోజు మనం ఆమ్దల వలస దగ్గర SR డాబాలో ఉన్నాం. మిమ్మల్ని ఆంధ్రా నుంచి ఆఫ్ఘనిస్తాన్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు ఆంధ్రా నుంచి ఆఫ్ఘనిస్తాన్ అంటే మిమ్మల్ని ఏదో ఫ్లైట్ ఎక్కించి తీసుకెళ్తానని మాత్రం అనుకోకండి. ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ స్పెషల్ డిష్ ఆఫ్ఘన్ చికెన్ మన రాముతో చేయించబోతున్నాం SR డాబాలోని. అయితే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, వాటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వారి మాటలోనే తెలుసుకుందాం. హాయ్ రామన్న, ఈరోజు ఏం చేసి చూపిస్తారు మాకు? ఆఫ్ఘన్ చికెన్ చూపిస్తాను. ఆఫ్ఘనిస్తాన్ చికెన్. ఆఫ్ఘనిస్తాన్ ఆంధ్ర చికెన్? ఆఫ్ఘనిస్తాన్ చికెన్. ఈ చికెన్కి అసలు ఏంటంటి తీసుకోవాలి చెప్తాను, వేస్తాను. మామూలు చికెన్ ఏం తీసుకోవాలి? ఏ టైప్ చికెన్? బ్రెస్టా ఏం తీసుకోవాలి? బోన్లెస్ తీసుకోవాలి. ఓకే, బోన్లెస్ చికెన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్నారు ఆయన. ఆ చిన్న చిన్న ముక్కలు ఏదైతే ఉన్నాయో మీరు చూసినట్లయితే కనుక మ్యాక్సిమం బ్రెస్ట్ పీస్ తీసుకోవడం జరిగింది ఇందులోని. ఫ్రెష్ చికెన్, అది కూడా రెఫ్రిజిరేట్ చేసింది, ఫ్రీజర్లో పెట్టిన చికెన్ దీనికి పనికిరాదు. ఆ చికెన్ ఏదైతే తీసుకున్నారో ఆ చికెన్కి 2 ఎగ్స్ యాడ్ చేస్తున్నారు. ఈ ఎగ్స్ అసలు ఈ ఆఫ్ఘన్ చికెన్ చూడడానికి కూడా చాలా వెరైటీగా ఉంటుంది. ఆంధ్రాలో ఉన్న వాళ్ళంతా స్పైసీ ఫుడ్ని ఇష్టపడతారు. బట్ ఆఫ్ఘన్ చికెన్ మీరు చూసినట్లయితే కనుక కొంచెం స్వీట్నెస్ వస్తుంది. అలాగే ఆ కలర్ కూడా ఏదైతే ఉందో అది కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆయన బేట్ చేస్తున్న చూడండి, డైరెక్ట్గా ఎగ్ని మిక్స్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఏం చేస్తారు ఇందులో? అల్లం పేస్ట్ ఎంత వేసుకోవాలి? అల్లం పేస్ట్ స్పూన్. ఓకే, దగ్గర ఒక 250 గ్రామ్స్ చికెన్లోకి ఒక 2 ఎగ్స్ తీసుకున్నారు. అలాగే 1 టేబుల్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకోవడం జరిగింది. అలాగే పావు టీ స్పూన్ మాత్రం సాల్ట్. ఇంకేంటి నెక్స్ట్ ఏం వేస్తారు? అది బాగా మిక్స్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ ప్రిపరేషన్ మీరు చూస్తున్నట్లయితే కనుక ఆయన చాలా హైజెనిక్గా రెడీ అయ్యి మొత్తం అక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా చాలా నీట్గా ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ ఏంటి ఇందులో బ్యాటర్కి కార్న్ పౌడర్ వేస్తాను. ఓకే, బ్యాటర్ ప్రిపరేషన్లోని 2.5 స్పూన్స్ వరకు కార్న్ఫ్లవర్ తీసుకున్నారు. నెక్స్ట్ 1 స్పూన్ మైదా, 1.5 స్పూన్ దగ్గర తీసుకోవడం జరిగింది. మీరు చూసినట్లయితే కనుక ఫస్ట్ చికెన్ ఏదైతే ఉందో ఫ్రెష్ చికెన్ తీసుకొని ఒక్కొక్కటి వేసుకుంటూ కలపడం జరిగింది. ఇక్కడ మామూలుగా చూస్తే కనుక అందరూ ఏం చేస్తారంటే ఫస్ట్ బ్యాటర్ను ఫుల్గా ప్రిపేర్ చేసేస్తారు ఫస్ట్. కానీ ఇక్కడ మాత్రం ఆయన ఫస్ట్ ఎగ్స్ని యాడ్ చేశారు. ఎగ్స్ బాగా మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ సాల్ట్ మిక్స్ అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, అంటే 1 by 1 వేస్తూ దాన్ని బాగా మిక్స్ అయ్యేలాగా ప్రతి ఒక్కటి కూడా ఆ చికెన్ పీస్ ఏదైతే ఉంటుందో ఆ పీస్కి యాడ్ అయ్యేంత వరకు కూడా దాన్ని కలుపుకోవడం జరుగుతుంది. అయితే మ్యారినేషన్ పీరియడ్ అయితే ఇక్కడతో అయిపోయింది. నెక్స్ట్ ఆయన ఏం చేస్తారో చూద్దాం. రామ, ఏం చేస్తారు ఇప్పుడు దీన్ని? ఆయిల్లో ఫ్రై చేస్తాను. ఓకే, బాగా వేడి చేసుకున్న ఆయిల్ ఉంది ఇక్కడ. ఈ ఆయిల్లోని ఇప్పుడు ఆ చికెన్ ఏదైతే ఉందో ఆ చికెన్ వేస్తూ ఇప్పుడు చికెన్ని గోల్డెన్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయడం జరుగుతుంది. మీరు చూస్తున్నట్లయితే కనుక ఆయన చూడండి మీడియం ఫ్లేమ్లో ఉంచారు. ఆయిల్ వేడెక్కిన తర్వాత బాగా అది మళ్ళా చేత్తో మిక్స్ చేస్తూ ఆ చికెన్ ఏదైతే ఉందో చికెన్ని బాగా ఇచ్చేస్తున్నారు. అయితే ఈ ప్రిపరేషన్ అంతా ఈ చికెన్ ఫ్రై అయ్యి మళ్ళీ దాని చికెన్ ఫ్రై అయిపోయిన తర్వాత కంప్లీట్గా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది చూద్దాం. అయితే ఈ ఆఫ్ఘన్ చికెన్కి కావాల్సిన చికెన్ ఏదైతే ఉందో అది ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. అసలు ఫస్ట్ ఫ్రై ప్యాన్ తీసుకుందాం రండి. ఇప్పుడు చూద్దాం. ఈ ఫ్రై ప్యాన్ తీసుకున్న తర్వాత మంచిగా ఇప్పుడు ఇందులో ఆయిల్ ఎంత వేసుకోవాలి? ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేశారు. ఫ్రై ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఫ్లేమ్ ఏదైతే ఉందో హై ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై చేసినటువంటి ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆనియన్స్ని అందులో యాడ్ చేసుకున్నారు ఫస్ట్. నెక్స్ట్ వాటిని నీట్గా ఫ్రై అయ్యేంత వరకు కూడా వాటిని కలుపుతూ ఉండాలి. అలాగే నెక్స్ట్ ఐటెం ఏం వేస్తున్నారు? అవునా, గ్రేవీ ఐటెం. అయితే ఈ ఫ్రై చేస్తున్నటువంటి ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో వీటిలోని ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నటువంటి గ్రేవీ ప్లస్ ఇంకా జీడిపప్పు, పన్నీరు ఇవన్నీ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ముందు ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి నీట్గా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ముందే ప్రిపేర్ చేసుకున్నటువంటి గ్రేవీ ఉంది ఇక్కడ. ఈ గ్రేవీని అందులో యాడ్ చేయడం జరుగుతుంది.
ఈ గ్రేవీ ఏంటి ఏంటి వేసి తయారు చేశారు? దీనిక దోసపప్పు, నువ్వుపప్పు, ఎండి కొబ్బరికాయ. ఓకే, అది ఇందులోని ఈ గ్రేవీలోని గసగసాలు, దోసపప్పు, జీడిపప్పు ఇవన్నీ నీట్గా గ్రైండ్ చేసుకొని పేస్ట్లా తయారు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే కనుక ఈ ఆఫ్ఘన్ రెసిపీ ఏదైతే ఉందో, ఆఫ్ఘన్ చికెన్ రెసిపీ, ఇందులోని మేజర్ ఐటెం ఏదైనా ఉంది అంటే అది ఇదేని. ఈ జీడిపప్పు, దోసపప్పు ఇవి ఏవైతే ఉన్నాయో వీటి వల్లే ఆ చికెన్కి మంచి ఫ్లేవరు, మంచి టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఫ్రై అయిపోయిన ఆనియన్స్లోని ఈ గ్రేవీ ఐటెం వేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇందులో బటర్ యాడ్ చేస్తారు. అయినా బటర్ని దగ్గర ఒక 2 టేబుల్ స్పూన్స్ బటర్ని యాడ్ చేశారు. ఆ ప్రిపరేషన్లోని గ్రేవీ ఏదైతే ప్రిపేర్ అవుతుందో ఆ గ్రేవీలోనే యాడ్ చేసుకున్న తర్వాత పన్నీర్ని బాగా క్రష్ చేసుకున్నారు. క్రష్ చేసుకున్న పన్నీర్ ఏదైతే ఉందో ఆ పన్నీర్ని కూడా అదే ఐటెంలో డైరెక్ట్గా వేసి కుక్ చేయడం జరుగుతుంది. ఆ వేసిన తర్వాత నీట్గా అది కలిసే వరకు నీట్గా దాన్ని మిక్స్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇందులోని జీడిపప్పుని ఏంటంటే క్రష్ చేసుకున్నారు. పన్నీర్ని ఎలా అయితే నీట్గా క్రష్ చేశారో అలాగే జీడిపప్పుని కూడా క్రష్ చేసి అందులో యాడ్ చేశారు. అయితే ఇదంతా అసలు ఇంకా ఎలా ప్రిపేర్ అవుతుంది ఏంటనేది చూద్దాం. ఈ ప్రిపరేషన్లోని ఈ గ్రేవీకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నారు. ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఇంకా గరం మసాలా ఒక 1/2 టేబుల్ స్పూను. అలాగే మీరు చూసుకున్నట్లయితే కనుక ఇక్కడున్న పసుపు, కారం అన్నీ కూడా 1/2 టేబుల్ స్పూన్ వరకు తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ ఇంగ్రీడియంట్ మీరు చూస్తున్నట్టయితే కనుక ఇది యాక్చువల్గా కాశ్మీరీ పీపుల్ ఎక్కువగా దీన్ని ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళు అక్కడ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ భూభాగం సరిహద్దుల్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. అక్కడ శీతల వాతావరణానికి అనుగుణంగా అక్కడ వారు ఎక్కువ తినడం జరుగుతుంది. అయితే ఇక్కడ మన వాళ్ళు చాలామంది ఈ రెసిపీని ఇష్టపడుతూ ఉంటారు. అలాగే మన వాళ్ళు చాలామంది ఇష్టపడతారు కాబట్టి ఈరోజు RTV ద్వారా మీ అందరికీ పరిచయం చేయడం జరుగుతుంది ఆఫ్ఘన్ చికెన్ రెసిపీ ఏదైతే ఉందో ఇది. బట్ ఇక్కడ మన వాళ్ళకి టేస్ట్కి తగ్గట్టుగా దీన్ని కొంచెం స్పైసీగా తయారు చేయడం జరుగుతుంది. లేకపోతే ఇది చాలా న్యూట్రల్గా ఉంటుంది, అటు స్పైస్ ఉండదు, ఏముండదు, జస్ట్ లైట్ స్వీట్నెస్ వస్తుంది. బట్ ఇప్పుడు మీరు చూసినట్లయితే కనుక ఆ ఫ్రై చేసుకున్న చికెన్ ఏదైతే ఉందో గ్రేవీ ప్రిపరేషన్ అయిపోయిందో ఆల్మోస్ట్, అందులో చికెన్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా వాటిని తీసుకొని గార్నిష్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవడం మిగిలింది. మీరు చూసినట్లయితే కనుక ఈ ఆఫ్ఘన్ చికెన్ ఏదైతే ఉందో ఈ చికెన్ ప్రిపరేషన్ చాలా ఈజీ ప్రిపరేషన్. మీరు ఇంట్లో కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా సులువుగా ఉంది. ఆల్మోస్ట్ ఈ చికెన్ ఆఫ్ఘనిస్తాన్ ఏదైతే ఉందో ఇది ప్రిపేర్ చేయడం అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఆమ్లెట్తోని గార్నిష్ చేయడం జరుగుతుంది. మీరు అది ఎలా ప్రిపేర్ చేస్తున్నారు ఏంటైతే చూసేద్దాం. వెయిట్ అండ్ సీ. చూసారు కదా వ్యూవర్స్, ఆఫ్ఘన్ చికెన్ ప్రిపరేషన్ ఎలా చేయాలి ఏంటి అనేది, ఎటువంటి చికెన్ తీసుకోవాలి, ఏ ఇంగ్రీడియంట్స్ ఎంతెంత వేయాలి అనేది మొత్తం చూసారు కదా. అయితే ఇప్పుడు ఈ SR డాబా ఓనర్ ఎవరైతే ఉన్నారో వారు మనతోనే ఉన్నారు. వారి మాటలు కూడా తెలుసుకుందాం. అసలు ఈ డాబా ఎప్పుడు స్టార్ట్ చేశారు, అసలు ఇక్కడ ఫాస్ట్ మూవింగ్ ఐటమ్స్ అసలు ఏంటంటే ఉన్నాయి అనేది వారి మాటలో తెలుసుకుందాం. హాయ్ శ్యామ్ గారు, అసలు ఈ డాబా మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు, అసలు మీకు డాబా స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది, ఇక్కడ మీ ఫుడ్ కోసం అసలు ప్రతి ఒక్కరూ SR డాబా అంటూ ఉంటారు. అసలు ఇంత మంచి పేరు మీరు ఎలా సంపాదించారు? అసలు మనం డాబా పెట్టి 9 ఇయర్స్ అయింది. 10 ఇయర్స్లో గడువు పెడుతున్నాం. ఆమ్దలవలసలో మంచి ఫుడ్ తినాలంటే నేనే బాధపడేవాడిని. ఆ రోజుల్లో చూసి నాది ఉద్యోగం రాక ఏం చేద్దామనే ఆలోచనలో ఉండేటప్పుడు మనం బ్రతుకుతూ 10 మందికి లైఫ్ ఇద్దామనే ఆలోచనతో అదే కాన్సెప్ట్తో మనం దిగి స్టార్ట్ చేయడం జరిగిన తర్వాత మనం కూడా 1.5 ఇయర్ కొంచెం ఇబ్బందులు ఫేస్ చేసాం అధికంగా. తర్వాత సెటరేట్ అయ్యి ఈరోజు ఆమ్దలవలసలో నెంబర్ 1 పొజిషన్లో దూసుకుపోతున్నాం. అయితే ఈ ఫుడ్ ఇండస్ట్రీలోకి ఎవరైనా రావాలి అంటే కనుక ఖచ్చితంగా భయపడతారు. ఇందులో వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది, శ్రమతో కూడిన పని అని, మాస్టర్స్ వీళ్ళని మేనేజ్ చేయడం చాలా కష్టం అని అంటుంటారు కదా. అయితే ఇందులో లాభ నష్టాలేంటి, కష్ట సుఖాలేంటి? నాకుండే ఆనందం ఏంటంటే మనం బ్రతుకుతూ 10 మందికి లైఫ్ ఇద్దాం అనేదే కాన్సెప్ట్ నాది. నాకంటూ ప్రత్యేకించి దీని మీద ఏదో మనం సంపాదించేద్దామని కానీ ఏదో కూడబెట్టేదనే ఆలోచన అయితే ఏం లేదు. అందులో మనం కూడా భాగస్వాములై వర్కర్స్తో మనం కూడా కష్టపడి ఈరోజు ఈ స్థాయికి వచ్చాం.
ఓనర్ కదా మనం కుర్చీలో కూర్చుంటాం ఏదో చేసేస్తాం కాకుండా ఈ ఫీల్డ్ అనేది మనం ప్రత్యేకించి చెప్పవసరం లేదు. చాలా ఇబ్బందులు ఫేస్ చేయాలి ఈ వర్కర్స్తో, అవన్నీ ఫేస్ చేసుకుంటూ ముందుకు వచ్చాం, ఈరోజు సక్సెస్ అయ్యాం. మీలాంటి నిరుద్యోగులు ఎవరైనా సరే ఇలా ఫుడ్ ఇండస్ట్రీలో కానీ ఇలా డాబా పెట్టుకుని ఇలా సెటిల్ అవుదాం అనుకునే వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? ప్రతి ఒక్కరు డాబా అందరూ పెడుతున్నారు, చాలామంది మనం చూస్తున్నాం, పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చేస్తున్నాయి ఈ డాబాలు. కానీ కష్టపడితే మాత్రం పక్కగా ప్రతిఫలం అయితే ఉంటుంది, ఉండప్పుడు ఉండదు. ఏ బిజినెస్ అవని మనం సక్సెస్ అవ్వాలంటే కష్టపడాలి. మనం స్టార్టింగ్లో ఏదో సక్సెస్ అయిపోతాం కాదు, వెయిట్ చేయాలి, ఓర్పు ఉండాలి, టైం పడుతుంది, ఏదైనా సక్సెస్ అవుతాం. చూశారు కదా ఈ ఎస్ఆర్ డాబా చరిత్ర ఏంటనేది. ఆయన ఒక అన్ఎంప్లాయ్ ఒకప్పుడు, అయితే ఇప్పుడు ఆయన ఒక 20 మంది వరకు ఉపాధిని కల్పించి చాలా చక్కగా ఈ డాబాను రన్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే చాలా మంచి మంచి రుచుల్ని అందరికీ పరిచయం చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు మన RTV కూడా ఆఫ్ఘన్ చికెన్ని పరిచయం చేశారు ఇక్కడ ఆంధ్ర స్టైల్లో. అది కూడా ఇలాంటి మరెన్నో రుచులతో మళ్ళీ కలుసుకుందాం. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సురేష్, RTV శ్రీకాకుళం.